చాలని కోరుకుంటూ ఈ దినము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి బైబిల్ స్టడీలో ధ్యానిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ సజీవుల లెక్కలు ఉంచినందుకు మమ్మల్ని తండ్రి నీ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉండి నాయన నీ సన్నిధిలో ఉండడానికి నువ్వు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు. మరి నాయన సంఘ కార్యక్రమంలో భాగముగానైనా బైబిల్ స్టడీని ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి నాయన మాకు ఈ పరిస్థితుల్లో కావలసిన రీతిగా ఆనాటి వాక్యాన్ని మాకు అన్వయించి మరి తండ్రి మా యొక్క జీవితాలకు మార్గము చూపమని ఆశీర్వదించమని మరి కూడి వచ్చిన వారినందరినీ కూడా నీ దీవెనలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యనున్న సూర్యప్రకాష్ గారు వచ్చి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యనున్న లక్ష్మీ కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి చివరి వరకు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని నెడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమవును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరిడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడువారు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మును బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయును కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందామండి. సర్వసృష్టికి కారణభూతుడైన మా పరలోకపు దేవా, నీకు స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. స్థుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, అయ్యా నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సర్వోన్నతుడా, స్తుతి పాత్రుడా, రాజులకు రాజా, ప్రభల ప్రభ, అనంత జ్ఞానివైన తండ్రి, ఆది సంభూతుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, కృపా సమృద్ధి గల తండ్రి, దీర్ఘశాంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, జీవము గల మా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి, నాయనా నీ బంగారు పాదములకు వెళ్ళేని స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారం నాయన, అయినప్పటికీ మరి నీ కృపాబాహుల్యం చేత కనికరించి నీ దక్షిణ హస్తంతో ఎత్తిపెట్టి నీ రక్షణ వాక్యమును మాకు అనుగ్రహించి నిత్యము నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న మా పరమ తండ్రి యేసు నాయన, నీ బంగారు పాదములకు వెళ్ళేని స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలీల సైన్యమునకు ముందు నడిచిన దైవమా యెహోవా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడైన మా గొప్ప రాజా, నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, చిన్న మందిగా కూడి తండ్రి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభా మేము ఆశతో ఇక్కడికి వచ్చాము నాయన. నాయన మా దినములు ఎన్నో మాకు తెలియదు కనుక నాయన, మా దినములు లెక్కించడానికి ప్రభా మాకు చాలా కనుక నాయన, మాకు శక్తిని బలం అనుగ్రహించిన ఆయన, నీ ఆలయంలో చేరి తండ్రి నిన్ను స్తుతించి కనపరిచే కృపను మాకు దయచేయమని పరిశుద్ధాత్మదేవాన్ని సన్నిధానంలో విజ్ఞాపన చేసి వేడుకుంటున్నాం నాయన. ముఖ్యంగా నీ దీనదాసుని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభా నాయన నీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన ప్రభా, నీ పరిశుద్ధ అగ్నితో ప్రభ అభిషేకించిన ఆయన ప్రభ, పరలోక జ్ఞానాన్ని అధికంగా దయచేసి తండ్రి ప్రభ, ఆయన నోటికి మీరు బోరగా ఉండి ప్రభ, వాక్యాన్ని విసిదపరచడానికి నాయన నీ కృప చూపించి దీవించమని నాయన విజ్ఞాపన చేసి వేడుకుంటున్నాను తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ, మేము కూడా విన్న వాక్యాన్ని ప్రభ వదిలేయటం కాకుండా ప్రభ నాయన, దానిలోని ప్రతి మర్మాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు కూడా దయచేసి ప్రభ నీ కృప చూపించి ప్రభ, ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నాయన ప్రభ పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ ఆత్మను కుమ్మరించి ప్రభ నీ కృపలో మమ్మల్ని నీ జీవ మార్గంలోకి నడిపించమని, ఘనత మహిమ ప్రభావంలో మీరు పొందమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ధ్యానించుకుంటూ ఉండగా, మరి మొట్టమొదటి 4 అధ్యాయాల్లో ఆయన యొక్క దేవుని గురించిన దాన్ని ఏమంటారు థియాలజీ బయలుపరిచాడు కనుక మనం చిన్నగా ఒక్కొక్క దాన్ని ఏమంటారు అధ్యాయాన్ని 2 వారాలు 3 వారాలు కూడా ధ్యానించాము. 5వ అధ్యాయము 6వ అధ్యాయము కనుక గమనించినట్లయితే అది మనకు అన్వయించుకొని జీవితంలో జీవించేటువంటి విధానము కాబట్టి దాన్ని మనం చదివినప్పుడు దేవుడే మనకు బయలుపరుస్తాడు ఎవరి జీవితాల్లో వారు ఎలాగైనా జీవించాలా, ఎక్కడ లోటుపడి ఉన్నామో అని. కాబట్టి 4 అధ్యాయాల వరకు కూడా కొంత విపులంగా విస్తృతంగా ధ్యానించిన తరువాత 5, 6 అధ్యాయాలు అన్వయింపు అనేది మనిషికి తేడా వస్తుంది, ఒకరు ఇంకొకరికి చెప్పి చేసేది కాదు. కాబట్టి దానిలోని క్లుప్తంగా మనం ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో మనమున్న పరిస్థితిని బట్టి, మన బలహీనతలను బట్టి, మన పాపమును బట్టి మన జీవితాన్ని సరిచేసుకునేటువంటిది మన మీదే అది వదలబడి ఉన్నది. కాబట్టి పౌలు యొక్క పత్రికల్లో ఆయన ఒక 5-6 అధ్యాయాలు రాశాడు అంటే ఒక 4 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఆ యొక్క విస్తృతంగా తన యొక్క థియాలజీని, దేవుడు అంటే ఏంటి, దేవుడు మన జీవితాల్లో చేసింది ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా అని చెప్తాడు. ఆ తర్వాత 2 అధ్యాయాలు కానీ 1 అధ్యాయం కానీ ఆయన మనం ఎలాగోనే జీవించాలా ఇది అర్థమైనందుకు అన్నట్టుగా చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రికలు చూస్తే 16 అధ్యాయాలు ఉంటే 11 అధ్యాయాల వరకు ఆయన యొక్క థియాలజీ ఉంటుంది. 12 నుంచి 16 వరకు ఆ యొక్క ఏమంటారు వారి పరిస్థితుల్లో అది పెక్యులియర్గా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలాగనో అధిగమించాలని చెప్తాడు. మనకు మనం అన్వయించుకోవాల్సినది. కాబట్టి 5-6 అధ్యాయాలు గత వారం కానీ ఈ వారం కానీ ఎక్కువ విస్తృతంగా కాకుండా దేవుని ఆత్మ ద్వారా మనకు మనం అన్వయించుకొని ఎవరికి వాళ్ళము జీవించవలసినది. 6వ అధ్యాయంలోకి వెళ్ళేదానికన్నా ముందు 25వ అధ్యాయంలో 25, 26 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతిమా,
ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎందుకంటే ముందర శరీర క్రియలను గురించి చెప్పాడు, శరీరముతో ఎలాగని జీవించడమో చెప్పాడు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనుదుము. క్రమము అనే మాటకు 2 అర్థాలు ఉంటాయి. చాలా చోట్ల ఆయన పత్రికల్లో, ఆ యొక్క తెస్సలోనిక పత్రిక పట్ల చూసినట్టయితే అక్రమముగా నడుచుట అని అంటాడనమాట. అక్రమముగా అంటే మనం ఈరోజు అనుకున్నట్లుగా ఓన్లీ దుష్టత్వముతో జీవించడం అనే కాదు, ఒక క్రమము ప్రకారము మనము జీవించడం అనే దానికి అక్రమము అని చెప్తాడు. ఇంకొక దానికి విరుద్ధముగా ఉండేది. అదే రీతిగా మనం దేవుని యందు లేకుండా మన ఇష్టానుసారంగా జీవించేదాన్ని, దుష్టత్వంతో జీవించేదాన్ని కూడా అక్రమము అంటాడు. కాబట్టి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము ప్రతి ఒక్క ఆయన రాసే ప్రతి సంఘాల్లో కూడా వెనువెంటనే, సంఘాలు ఏర్పడిన వెనువెంటనే గనక గమనించినట్లయితే ఒక మానవునికి కలిసి సహజీవనం చేయడము ఎంత కష్టమో పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి భార్యాభర్త జీవితంలో, ఆ తర్వాత మన జీవితాలలో అన్నిటికన్నా సన్నిహితమైన సంబంధము భార్యాభర్త అయి ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్యనే మనము సన్నిహితంగా ఉండలేని దాన్ని బట్టి ఇంకొకని సహోదరునితో, ఇంకొక ఉదరము నుంచి పుట్టిన వారిలో నుంచి, వారు రకరకాల సాంఘిక పరిస్థితుల నుంచి, సామాజిక పరిస్థితుల నుంచి, రకరకాల ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చే వారితో మనము సంఘముగా కలిసి ఉండాలి అంటే ఎంత కష్టమో మనం ఆలోచించుకోగలం. అందువలన ప్రతి సంఘములో ఏదో ఒక సమస్య ఉండేది. కాబట్టి ఆ సంఘాలతో మాట్లాడుతూ ఏమంటున్నా అంటే చూడండి 26వ వచనం, ఒకరినొకరము వివాదమునకు రేపకయు. వీ షుడ్ నో ద హాట్ స్పాట్స్ ఆఫ్ ఈచ్ పర్సన్. మన ఇంట్లో కుటుంబంలో భార్యనే కానివ్వండి, భర్తనే కానివ్వండి, కుమారుణ్ణే కానివ్వండి, కుమార్తెనే కానివ్వండి, కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు తిరగబడతారనో లేకపోతే వారు దాన్ని తీసుకోలేరనో మనకు అర్థమవుతుంది. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ఏం చెప్తాడు, ఇప్పటి వరకు మనకు ఏదైతే ఆ యొక్క ప్రత్యక్షత ఉన్నదో దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము పరలోకదరి. ఇంకా మీకు ఎవరికైనా గనక వేరే ఆలోచన ఉంటే కాలక్రమేణా దేవుడు నీకు కానీ నాకు కానీ బయలుపరుస్తాడు అంటాడు. అంటే మనము ఎవరికి వారము, మన దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి మనము మన జీవితాన్ని ఎంతగా మలుచుకోవాలి, మార్చుకోవాలి అని మనము ప్రయత్నిస్తున్నామో అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కంత ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మంచి చెడు దుష్టత్వం గురించి మాట్లాడకుండా క్రైస్తవ ఎదుగుదలలోనే ఒక్కొక్కరి ఎదుగుదల ఒక్కొక్కంతగా ఉంటుంది. కాబట్టి మనము మన కుటుంబాల్లో కనుక గమనించినట్లయితే హాట్ స్పాట్స్ అంటాం. ఒక కుమారుడిని కానీ కుమార్తెని కానీ మాట అంటే కోపం వస్తుందని తెలుసు, నెక్స్ట్ అతను తిరిగి ఏదో ఒకటి అంటాడని తెలుసు. అది ఈ పాటికి మనం అందరము మన జీవితాల్లో మనము గమనించి ఉంటాం. కాబట్టి ఏమంటున్నాడంటే, నాకు సంబంధించినంత వరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అన్నిటికన్నా మంచి వాక్యం. ఒక్కసారి నేను చదువుతాను దయచేసి, అంటే నేను అర్థం చేసుకునేటువంటి రీతి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. ఏ తాత్పర్యం అంటాడు? ముందర ప్రభు గురించి చెప్పుంటాడు. ప్రభులాగా తగ్గించుకోవాలా, సాత్వికం ఉండాలా, దేని మనస్సు ఉండాలా, ఇలాగనుండాలా, అలాగనుండాలా, నేను అన్నింటినీ వదిలేశాను, పాత నాకేవేవో అర్హతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అనుకున్న వాటిని అన్నింటినీ నేను వదిలేశాను, ఇప్పుడు క్రీస్తు తప్పితే మరొకటి వద్దు అని నేను అనుకున్నాను. ఈ తాత్పర్యం. కానీ ఆ తాత్పర్యము పౌలు తన సమయంలో పొందినట్టుగా ఇంకొకరు వారి సమయంలో తన సమయంలో పొందాలన్న రూల్ లేదు కదా. అలాగనే మన క్రైస్తవ ఎదుగుదలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుంది. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఇందుము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం. క్రమము అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక మాబ్ ఆర్మీస్ చూసామనుకోండి, ఇప్పుడు దీంట్లో చైనీస్ ఆర్మీ అని చూపిస్తాడు. ఏ ఆర్మీ అన్నా తీసుకోండి, ఒక పద్ధతి ఉంటుంది. అదే మాబ్ ట్రైన్ చేయబడని వాళ్ళు ఎలా ఉంటారు? ఒక క్రమంలో నడుచుకోరు, ఒక వ్యూహం ఉండదు, ఎట్లా పడితే అట్లా కత్తులు కటార్లు పట్టుకొని వస్తారు. మాబ్ క్రమం ఏంటి? ఒక ఆర్మీ గమనించండి, ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక్కొక్క వ్యూహానికి ఒక్కొక్కలాగా. కాబట్టి ఏమంటున్నాడంటే,
అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలు ఇప్పుడు చదవబడిన వాక్యం ఎందు కూడా నాకు అనిపించేది, ఒకటి ఆత్మ ద్వారా నడుచుకుందాం, ఇంకొకటి మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి మనము క్రమముగా నడుచుకుందాం. అక్రమముగా, చెల్లాచెదరుగా కాకుండా, దుష్టత్వములో కాకుండా, ఒకరినొకరు వివాదమునకు రేపకయు. ఇంకొకరు హాట్స్పాట్స్ ఏంటో అర్థం చేసుకొని వారు ప్రభువునందు ఎదిగేంత వరకు మనము గనక గట్టిగా మాట్లాడిన, గలతీయులకు రాసిన పత్రిక చదువుతున్నానమ్మా, 5వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఈరోజు మనము 6వ అధ్యాయం నుంచి బైబిల్ స్టడీ చేసుకుంటున్నాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు. మనకిచ్చిన దానికన్నా మనం ఏం ఎక్కువ చేయలేం. దేవుడు మనకు ఏదైతే ఇస్తాడో దాన్ని నమ్మకంగా చేయడమే కానీ ఇంకొకరిలాగా, ఇప్పుడు నేను బిల్లీ గ్రహం అయిపోవాలని కోరుకున్నాను అనుకో, కాదు. ఇంకొక గొప్ప వక్త ఉన్నాడు, అతనిలాగా అయిపోవాలంటే నేను అయిపోను. మనకేదైతే ఇచ్చాడో దాని యందు మనం చేస్తూ మనం నమ్మకంగా ఉండడమే కానీ ఇంకొకరికి ఇచ్చిన తలాంతును చూసి అది మనకు లేదే, అతనికి ఉందే, ఆవిడకు ఉందే అని చెప్పి కనుక మనము అసూయ మన మనసులో స్టార్ట్ అయిందనుకోండి, మనకు దేవుడు నిజంగా ఇచ్చిన తలాంతును కూడా మనం వాడుకోలేం. కాబట్టి ఎవరి తలాంతులు వాళ్ళవే, ఎవరికి ఇవ్వబడిన పరిచర్య వాళ్ళదే, ఎవరికి ఇవ్వబడిన ఆ యొక్క ప్రత్యేకత వాళ్ళదే. కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లు ఏమంటాడు, మీకు వరములు కావాలన్నా దేవుణ్ణి అడగండి అంటున్నాడు. అన్ని ఇస్తానని కాదు, కానీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అడగడం పర్వాలేదు, కానీ మన దగ్గర లేని దాన్ని ఇంకొకరి దగ్గర ఉన్నదాన్ని చూసి మనం కనుక అసూయపడ్డామనుకోండి, ఉన్న ఆనందం కూడా మనకు పోతుంది. దేవుని కార్యములు మనము క్రమములో ఏమవుతుంది, అతనికి అప్పచెప్పబడిన పని అతను చేస్తూ ఉన్నాడు, మనకు అప్పచెప్పబడిన పని మనము చేస్తూ ఉన్నాము. మనము వారిని చూసి అసూయపడి వారిలాగా చేయాలనుకుంటే మనకి ఇవ్వబడిన పరిచర్య మనం చేయలేకుండా విఫలమైపోతాం. దేవుని ఆత్మ ద్వారా నడుచుకోలేం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు. ఇంకొకరు హాట్స్పాట్స్ ఏంటో అర్థం చేసుకొని నవ్విగమన ఉండడం, మాట్లాడకుండా ఉండడము, కావాలంటే ఇంటికి పోయి ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత ప్రభు అతనికి ప్రత్యక్షత ఇవ్వు, అతన్ని మార్చు అని. ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ఆనంద్ గాలిరావు. అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. చూడండి, అతిశయం అనేదే మంచిది కాదు. అతిశయం అనేది మంచిది కాకపోతే ఏమంటున్నాడు, వృధాగా అతిశయ పడకము అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అందంగా లేను అనుకోండి, నేను అందంగా ఉన్నాను అని మిడిసిపడుతున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు, అందంగా ఉండడమే ఉన్నప్పుడే మనము అతిశయపడకూడదు. అసలు అందమంగానే లేకుండా నేను అందంగా ఉన్నాను అని మనం అతిశయపడ్డామనుకోండి, దాన్ని వృధా అతిశయము. అంటే మనకు ఒక తలాంతే లేదు, లేకపోతే మనకు ఒక పరిచర్య లేదు, ఒక ప్రత్యేకతే లేదు, కానీ మనం అది ఉంది అనుకొని మిడిసి పడుతూ ఉన్నాం అనుకోండి, దాన్ని వృధాతిశయము. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూడండి ఒక్కసారి, మరలా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి ఒకసారి వెళ్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, 2వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా నుండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేత నైనను. కెనోడోక్సియా అనే మాట వాడతాడు. అంటే ఆ తర్వాత ఏం చెప్తాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాను అంటాడు. అంటే అతిశయపడవలసిన ప్రభువు దేవునితో సమానముగా ఉండుట, అది వదులుకొనుట, అది ఏమంటాడు, ఒకసారి చదువుతాను చూడండి. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, 6వ వచనం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే ఎంతో ఉన్నవాడు దాన్ని వదిలి రావడానికి ఏమాత్రము ఖాతరు చేయకుండా వదిలేసి వచ్చాడు. అంటే 100% ఉన్న అతను ఏమీ లేకుండా తనను తాను ఎంప్టీ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటి, 0 ఉన్నవాడు 100 ఉన్నట్లుగా బిహేవ్ చేయడం. వృధాతిశయం అంటే అతిశయపడవలసిన ప్రభువు, 100 మార్క్స్ కలిగిన ప్రభువు నీ కొరకు నా కొరకు రిక్తుడై కిందకు వచ్చాడు.
వృధాతిశయం అంటే ఏంటి? దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. 0 ఉన్నవాడు తనకు తాను 100 అనుకొని బిహేవ్ చేయడం. ఓకే, మరలా గలతీయులకు రాసిన పత్రికలకు వెళ్దాం. వృధాగా అతిశయపడకయు ఉందము. కాబట్టి మొట్టమొదటిదేంటి? ఇతరుల హాట్స్పాట్ తెలుసుకొని వివాదానికి చోటిచ్చేటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టేటువంటి చూపులు కానీ, రెచ్చగొట్టేటువంటి పనులు కానీ చేయకుండా ఉండడం. ఒకరి అందరూ అసూయపడక, అంటే మనకు లేనిది మనము పొందుకోవాలంటే దేవుణ్ణి అడగచ్చు, కానీ ఆ ఉన్న వారిని చూసి మనము గనక అసూయపడితే మనకున్నది ఇచ్చిన దానికి కూడా మనము సవ్యముగా ఉపయోగించుకోలేక నిష్ఫలులమవుతాము. వృధాగా అతిశయపడక. అసలు అతిశయానికి కారణమే లేనప్పుడు ఎందుకని? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుంచి ఒకవేళ అతిశయించుకోవాలంటే 8వ దినాన సున్నతి పొందాను, బిన్యామీను గోత్రవాడిని, ఇజ్రాయిల్ని, హెబ్రీయులకు హెబ్రీయుడిని, ధర్మశాస్త్రం అందు చూచిన ఏళ్ళ అన్ని అవపోసన పట్టిన వాడిని, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ధర్మశాస్త్రం ప్రకారం కనుక చూస్తే అనింజుడిని, ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ఏమంటున్నాడు? ఇప్పుడు నాకైతే వాటినన్నింటినీ పెంటతో నేను సమానముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి అతిశయపడవలసిన వాడు నిజంగా అతిశయించుకోవట్లేదు ప్రభు. అందుకనే మీరు ఇలాంటి మనస్సు మీరు కలిగి ఉండుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అతను చెప్పేది. అంటే అతిశయించుకోవలసిన ప్రభువు అతిశయించుకోకుండా 0 చేసుకుంటే, ఆయనతో పోలిస్తే నేను 20నో 30నో పౌలు, కానీ మీతో అందరితో పోలిస్తే పౌలు మిగతా వాళ్ళతో నేను 100 అనుకోవాల్సిన వాడిని, కానీ వాటిని అన్నింటినీ ఏవైతే నాకు అతిశయాస్పదమైనాయో వాటినన్నింటినీ నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇటువంటి ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు, మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. అలాగున కాకుండా మనం మిడిసి పడుతూ ఉన్నామనుకోండి, కొంత రోజుల వరకే అవుతుంది. ఎందుకు? దేవుడు కృపామయుడు కనుక ఆ మిడిసి పడేదాన్ని కొన్ని రోజులు వదులుతాడు. ఎందుకని? మారతాడేమో అని. ఎందుకని? దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక ప్రతి ఒక్కడిని ఆయన అవకాశం ఇస్తాడు కనుక మారతాడేమో అని చెప్పి. కానీ మనం కనుక దాన్నే నిజం అనుకొని, అంటే మనకు శిక్ష రాలేదని కానీ, శిక్షావిధి రాలేదని కానీ, లేకపోతే మనం అనుకున్నది జరిగిపోతూ ఉందని కానీ మనం అనుకున్నాం అనుకోండి, మనం యాక్చువల్లీ గ్రేస్ పీరియడ్లో ఉన్నాం. మనం ఏమనుకుంటాం? యూస్ఫుల్ పీరియడ్లో మనం ఉన్నామని ఇంకా అవుతుంటాం. ఒకానొకనాడు ఆ గ్రేస్ పీరియడ్ అయినా కట్ చేసేస్తాడు. కాబట్టి సహోదరులారా, 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, అందరము ఏదో ఒకసారి ఏదో ఒక తప్పులో పడతాం. ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధములైన మీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంబంధులైన మీలో అంటున్నాడు. అంటే అందరూ మీరు ఆత్మ సంబంధులు అంటున్నాడు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి? వెనక్కి వెళ్ళి శరీర క్రియలు చేసేవాళ్ళు ఎలాగుంటారు, ఆత్మక్రియలు చేసేవాళ్ళు ఎలాగుంటారని ఆలోచించుకొని ఆత్మక్రియలు చేసే వరముగా మనం ఉన్నామా లేదా అని సరిచూసుకుంటూ, ఓహో శరీర క్రియలు ఉన్నాయేమో మనలో, జాగ్రత్త పడాలనుకుంటున్న వారితో, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు ఎదుటివాడి కంటిలోని నలక తీసేటువంటి ముందర నీ కంటిలో దూలమందని చూసుకో. నీ కంటిలో దూలము తీసేసుకుంటే ఎదుటివాడి కంటిలో నలక లేదని నేను అనట్లేదు, దాన్ని చాలా జాగ్రత్తగా తీయచ్చు. కానీ మనము మన కంట్లో నలక ఉందనుకుంటాము, ఎదుటివాడి కంట్లో దూలం ఉందనుకుంటాము. కాబట్టి ఇది సర్వసహజము గనక, పాపములో నుంచి వచ్చేటువంటి జీతము గనక ఇది. మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో. కరెక్షన్ can be in 2 ways. One can be harsh, one can be soft. సాత్వికమైన మనస్సుతో. కొంతమంది మనల్ని మందలించారు అనుకోండి, వినబుద్ధి అవుతుంది. కొంతమంది మాట్లాడితే మనం మారక ఇంకా గట్టిపడేటట్టు అవుతుంది. కొంతమంది మాట్లాడితే అదొక తలాంత అనుకుంటాను నేను. కొంతమంది మాట్లాడినప్పుడు ఆ మందలింపు తీసుకొని ముందుకు పోవాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడినప్పుడు ఇంకా కరుడు గట్టిపోయే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఏమంటున్నా అంటే, సాత్వికమైన మనస్సుతో, ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ సంబడి, యూ షుడ్ బి వెరీ 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 సాఫ్ట్. సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. మనం మంచి దారిలో ఉండాలా, వారిని మంచి దారిలో తీసుకురాగలగాల. ఒకని భారములు నొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తి
పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములు ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఏంటి నియమం అంటే? ఇంగ్లీష్ దాంట్లో అయితే ఆయన ఏమంటాడు, ధర్మశాస్త్రం నా మీద పనిచేయట్లేదు అంటాడు పౌలు. కానీ ఏమంటాడు, క్రీస్తు నియమం నా మీద ఉన్నది అంటాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇంతకాలము 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు అని మాట్లాడిన దాన్ని బట్టి చాలాసార్లు ధర్మశాస్త్రం ఆయన మీద లేదేమో అని అనుకునేటట్టుగా మాట్లాడతాడు. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయంలోనూ మరి ఇక్కడను కొన్ని చోట్ల ఏం చెప్తాడంటే, క్రీస్తు నియమం నా మీద. ఏంటంటాడు ఆ క్రీస్తు నియమము? రోమేయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? ప్రేమ. క్రీస్తు నియమంలో దాగి ఉన్నది. అందుకని ఆయన ప్రభువు కూడా, యేసు ప్రభువు మాట్లాడినప్పుడు కూడా అన్నిటినీ ఆయన ఓల్డ్ టెస్టమెంట్ అంతా అవపోసను బట్టి పరిసయ్యులు అడిగిన దానికి వారికి తెలుసు. ఆయన చెప్పే సమాధానం ఏంటి? ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నది. ఒకటి, దేవునిని పూర్ణమైన మనసుతో, పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు. అలాగుననే నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు. పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి, మళ్ళా వృధాతిశయములాగే మాట్లాడుతున్నాడు, ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునిన ఎడల తన్ను తానే మోసపరచుకుని. ఎవడైనను వట్టివాడయుండి తన్ను తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. దీనిలోకి మనం పడకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఆ ట్రాప్లో మనం పడకుండా ఉంటాము? సాతాను మనల్ని ఏం చేస్తుంది? నీకున్న కొద్దిపాటి తలాంతుల్ని కానీ, నీకున్న కొద్దిపాటి వాటిని కానీ చాలా బెలూన్లాగా ఉబ్బేటట్టుగా చేస్తుంది. బెలూన్ ఏం జరుగుతుంది? బెలూను చాలా పెద్దదిగా కనిపిస్తుంది, చాలా తేలికైంది, వదిలితే ఎగిరిపోతుంది, పిన్ను తగిలితే తుస్సు. కాబట్టి సాతాను ఏం చేస్తుంది? మనలో ఉన్న ఏదైతే కొద్దిపాటి తలాంతులు దేవుడిచ్చాయో వాటిని చాలా ఎక్కువగా ఆలోచించుకునేలా చేస్తాయి. ఎవడైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచు కొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నెక్స్ట్ వచనం కూడా చదువుతాం సార్. అప్పుడు ఇతరులను బట్టి గాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ఎక్సలెన్స్ అంటున్నాడు, వాట్ ఈజ్ గ్రోయింగ్ అంటున్నాడు. నీతో నీవు కంపేర్ చేసుకో. పక్కన వారితో కంపేర్ చేసుకొని ఎక్కువని కానీ తక్కువని కానీ భావించద్దు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్నటికన్నా ఈరోజు బెటర్గా ఉన్నావా లేదా చూసుకో. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మనం చాలాసార్లు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దర్శనం ఉందనో, లేకపోతే మనకు ఒక పని అప్పచెప్పబడిందనో, ఒక్కొక్కసారి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు హెక్టిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ తగ్గిపోతుంది, మెడిటేషన్ తగ్గిపోతుంది. ఒక పని గురించి మనం బండగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఏమంటున్నాడంటే, మనం చేస్తూ ఉన్న పనిని అప్పుడప్పుడు ఆగి పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకోకపోతే ఏమవుతుంది? చిన్న కోర్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక ప్లేను అమెరికాకు వెళ్ళాలి అనుకోండి, 1.5 డిగ్రీ దీంట్లో తేడా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆరిజిన్లో ఎక్కడికి వెళ్తుంది? అది కంప్లీట్గా ఎంతో దూరం వెళ్ళిపోతుంది. అలాగనే మనము దేవుని పనుల్లో మన దర్శనం ఏంటో మనకు తెలుస్తుంది. అందరికీ ఈ పని చేయాలా అనుకుంటాము. ఆ పని చేసేటువంటి ప్రక్రియలో అప్పుడప్పుడు మనం ఆగి తరచి చూసుకోకపోతే గోతిలో పడిపోతూ ఉంటాము. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి గాక తనను బట్టియే అతనుకు అతిశయము కలుగును. అతిశయం అనేది పడద్దు అని చెప్పట్లా. దేంతో పడమంటున్నాడు అతిశయం అనేది? కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నిన్నటికన్నా నువ్వు ఈరోజు బెటర్ అంటే శబాష్. పక్కన వాడితో పోల్చుకొని మనం ఏదో గొప్ప అనుకున్నాము అనుకోండి, అది దేవునికి ఇష్టమైన పని కాదు. కాక తమను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. సామెతల గ్రంథంలో మంచి మాటలు చెప్తాడు.
నాలుక ద్వారా వాడు తన జీవ ఫలమును తింటాడు అంటాడు. అంటే ఏంటి? మన నాలుకను బట్టి మనము మంచి అయినా పొందుకోవచ్చు, చెడైనా పొందుకోవచ్చు అంటాడు సామెతల గ్రంథంలో. ప్రతివాడు తన నాలుక వలన జీవ ఫలమును పొందును అంటాడు తాను చేసిన పనికి. అలాగనే ప్రతివాడును తన పరువు తానే భరించవలను కదా. ఎస్, పక్కనవాడు పక్కన నీ భార్యనో భర్తనో కుమారుడో కుమార్తెతో పక్కనున్న సహోదరుడో సహాయం చేస్తాడు. కానీ మనము కొన్ని పనులు చేసిన తరువాత మనమే దాని యొక్క ఇది భరించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. కాబట్టి ఎప్పటికప్పుడు మనము గనక ఆయన చెప్పినట్టుగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆగి ముందరకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, బరువు ఎక్కువ కాకుండా తక్కువగా ఉండేటట్టుగా అవుతుంది. లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి, అందులో వృధాతిశయం ఉండి ఇంకా ముందరకు వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి, ఆఖరికి ఆ బరువు ఎంత అయిపోతుందంటే, ఒక మనిషికి ఒక రాయి గట్టి, దీంట్లో గొప్ప ఈతగాడికైనా ఒక రాయి గట్టి నీళ్ళల్లో వేసాడనుకో ఏమవుతుంది? ఎంత గొప్ప ఈతగాడైనా ఆ రాయిని తీసుకునేంతవరకు వాడు తేలడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనల్ని మనం సరి చేసుకోకుండా, పరీక్షించుకోకుండా, మనకిచ్చిన దర్శనం వైపు చూసుకుంటూ వివాదములకు ఇంకొకరిని రేపక, అసూయపడక, వృధాతిశయము లేక మనం ముందుకు వెళుతూ ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటూ ఉన్నామనుకో, మనం ఈ బరువు తగ్గుతుంది. లేకపోతే అది ముంచేస్తుంది మనల్ని. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను అంటున్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఆనాటి యొక్క సేవకులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి ఉండేది కాదు. వారు బయటికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడి వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రభువు వారికి చెప్పింది ఏంది? నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ వారు నిన్ను ఇంట్లోకి రానిచ్చి, వారి ఇంట్లో సమాధానం ఉందంటే నువ్వు ఉండు, వారు పెడితే తిను, లేకపోతే లేదు వెళ్ళిపో. అలాగనే తిమోతి పత్రికలో కూడా మాట్లాడతాడు పౌలు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని వాదిస్తాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన వాదన ఒకసారి రాండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఎందుకంటే తరచు మనము మర్చిపోతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కదా. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానము ఇదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను, అంటే ప్రభువు యొక్క సహోదరుడు యాకోబు, తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలెనే ప్రభువు యొక్క సహోదరుల వలన కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుట మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబయు మాత్రమే అధికారము లేని వారమా? అంటే మేము టెంట్ మేకింగ్ మినిస్ట్రీ చేసుకుంటున్నాము గనక, పౌలు రబ్బీ గనక ఆ రబ్బీలకు నేర్పించేది ఏంటంటే, ఆ చుట్టుపక్కల గ్రీకు దేశస్థం వాళ్ళు అంటే వారు చెప్పేటువంటి థియాలజీ అది బయటికి పోయి బోధించేటప్పుడు అది అడుక్కోవడం అని కాదు అంటాం కదా. ఇప్పుడు వీళ్ళు సాధువులు వీళ్ళు వస్తారు, వాళ్ళు మనం అడుక్కునే వాళ్ళు అవనము. ఎందుకు? వాళ్ళు జీవితాన్ని అంతా పరిత్యజించి వాళ్ళు వచ్చి అడుగుతారు. అట్నే ఆనాటి ఆ సమాజంలో ఈ యొక్క ఎవరైతే దేవుని గురించి బోధించేవాళ్ళో వాళ్ళు వారి యొక్క దాన్ని ఏమంటారు, పోషణ కొరకు అడుక్కునేవారు. కానీ రబ్బీలు ఇజ్రాయేలీ జనాంగం వారు ఏం నేర్పించేవారంటే, ఒక ట్రేడ్ అన్నా నువ్వు నేర్చుకో అని చెప్పేవాళ్ళు. కార్పెంటరీనో, టెంట్ మేకింగో, బ్లాక్ స్మిత్ ఏదో ఒకటి. అంటే వాళ్ళు ఒక ట్రేడ్ని నేర్చుకొని ఆ పని ద్వారా వాళ్ళు పోషింపబడుతూ సేవ చేసేవాళ్ళు.
అందుకని పౌలు, అపోస్తలుడైన పౌలు ఆనాడు ఆ యొక్క అకుల ప్రిస్కిల కొరింథీలో పరిచయమైనప్పుడు ఎఫెసులో అతను చేసేదేంటి? డేరాలు గుట్టుకుంటూ పరిచర్య చేస్తాడు. కానీ ఎప్పుడైతే తనకు వేరే చోట నుంచి పారితోషికం వేరే సంఘాల వాళ్ళు పంపించినప్పుడు ఇంకా కొంత సమయం దేవుని మీద పెట్టడానికి అతనికి దొరుకుతుంది. లేకపోతే 8 గంటలు చేసేవాడు. అందుకని అతను తెస్సలోనిక పత్రికలో ఏం నేర్పిస్తాడు? మేము మీ మధ్య నుండి ఉట్టిగానే భోజనము చేయలేదు, మేము చేసిన దానికి పనికి మేము మా చేతులతో పని చేసి మేము మాత్రమే తినడమే కాకుండా మా పక్కన సహోదరులను కూడా పోషించాము. కానీ మీలో అయితే కొంతమంది పని లేకుండా, అంటే దేవుడు ఇంకొచ్చేస్తాడనే ఉద్దేశంతో కానీ ఏ రకంగా అయితేనేమి చేయకుండా వారు పని పాట లేకుండా ఉన్నారు అని చెప్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు రబ్బీగా నేర్చుకున్నది ఏంటి అంటే, తాను టెంట్ మేకింగ్ మినిస్ట్రీ చేస్తూ తనకొచ్చిన దానితో తన పరిచర్య చేసేవాడు. ఇప్పటికి కూడా ఎన్నో చోట్ల ఎంతోమంది సేవా పరిచర్య చేసేవాళ్ళు టెంట్ మేకింగ్ మినిస్టర్గా ఉంటారు. వాళ్ళకు ఉద్యోగంలో ఉంటారు, వాళ్ళ యొక్క స్పేర్ టైంలో మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాస్టర్ అని పిలిపించుకోరు, బ్రదర్ అని పిలిపించుకుంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కాలక్రమేణా వారికి దేవుని యొక్క సేవ పెరిగిపోయే కొద్దీ వారి ఉద్యోగమే వారికి ప్రతిబంధకమయ్యే స్థితి వస్తుంది. అప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలి ఫుల్ టైం దీనిలోకి వస్తారు. ఓకే, పౌలు, బర్నబా ఈ విధముగా చేసేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క సంఘాల వాళ్ళకి అలుసైపోయిందనమాట. ఆ యొక్క కొరింథీ సంఘం వారికి ఏంటంటే, పౌలు, బర్నబాలు దీనితో తమ పని చేసుకుంటున్నారు కనుక వీరు వారిని ఎదిగించే కొద్దీ ఆ బయటనున్న వారు వచ్చి వారి యొక్క మాటలతో అది ఇదిగా చెప్పే కొద్దీ వీరిని తక్కువ చూస్తూ ఉన్న సమయంలో వీడు మాట్లాడుతున్నారు. పౌలు అపోస్తలు ఏమంటున్నాడు? మాకు అధికారము లేక కాదు, కానీ సేవా పరిచర్య నిమిత్తం మేము ఎన్నుకున్న మార్గాన్ని బట్టి మేము మిమ్మల్ని నుంచి ఆశించట్లేదు. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడు ఎవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. అది తొక్కుతూ ఉన్నప్పుడు, గానుగ తోలుతూ ఉన్నప్పుడు దాని కనుక ఇది పెట్టేవనికి ఏమి తినకుండా అది తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? జంతువుల కొరకు చెప్పాడా మాట? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన మీ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను చేయకుండుటకై అన్నిటినీ సహించుచూ ఉన్నాము. అంటే మేము మీ దగ్గర ఏమి తీసుకోకపోయేటప్పటికి, ఏమీ మాట్లాడకపోయేటప్పటికి మీకు చీపు అయిపోయాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలిపారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువాడు సువార్త వలన జీవింపవలనని ప్రభువును నియమించి ఉన్నాడు. నేనైతే, అంటే ఇవన్నీ కూడా నాకు రావలసినవి, కానీ ఈయన దాన్ని తీసుకోకపోయేటప్పటికి ఏమవుతుంది? ఎదుటి వాళ్ళు కట్నం తీసుకొని పెళ్లి కొడుకు భరిస్తయిందనమాట. కట్నం తీసుకొని పెళ్లి కొడుకుని ఏమంటారు? ఏదో లోపం ఉందేమో అతనికి. ఆ టైప్లోనే ఈయన తనకు కావాల్సినవి, తనకు రావాల్సినవి మాట్లాడకపోయేటప్పటికీ ఆయన చీప్ అయిపోయాడనమాట. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరుపవలనని ఈ సంగతులు వ్రాయనో లేదు. అంటే మీరు నేను ఇలాగ రాశానని నాకు ఇవ్వాలి అని కాదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద పెట్టబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. మనకెప్పుడో పోయింది అది కదా.
సువార్త ప్రకటన అనేది మనల్ని అసలు గుచ్చడం లేదు. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించే నా జీతము. ఆయన నాకు అర్థమైనంత వరకు ఆయన ఒకవేళ జీతం తీసుకుంటే 10,000 వచ్చేదనుకో, ఆయన తీసుకోకుండా చేస్తున్నప్పుడు ఆయన దేవునికే 10,000 ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంచిని. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములైన వాడను అయ్యున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకుంటూ ఉన్నాను. అలాగనే ఇంకా కొన్ని చోట్ల కూడా చూపించగలను. తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఉద్దేశ్యము సేవ చేసేటువంటి సేవకులని సరిగ్గా చూసుకోండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వాట్ ఎవర్ యు పుట్ యు విల్ రీప్ ద సేమ్ థింగ్ బ్యాక్. ఈరోజు మనము ఏదో కొంతలో ఉన్నామని మనం ఏదైనా కనుక సరిగాని రీతిలో విత్తాము అనుకోండి, దాన్ని మన తరములోనే మన కంటితో చూస్తూనే మనం అనుభవిస్తూనే మనం చూస్తాం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి నీకే పంట కావాలనో నువ్వు ఆలోచించుకో, దాన్నే విత్తు. ఏం పంట కావాలనో ఆలోచించుకో, దాన్నే విత్తు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. శరీర క్రియలకు మళ్ళా వెళ్ళామనుకోండి, 13 చెప్తాడు, 12-13. ఆ శరీర క్రియల ద్వారా వచ్చేది ఏంటంటున్నాడు? మరణము. వారు పరలోక రాజ్యానికి ప్రాప్తులు గారు అంటున్నాడు. అంటే వాటి ద్వారా వెళ్ళినప్పుడు క్షయమైన పంటకు వస్తాం. క్షయమైనది ఏంటి? ఇక్కడనే చస్తాము, ఇక్కడనే పూడ్చిపెట్టబడతాము, ఆ సమయంలో లేపబడతాము, పునరుద్ధాన శరీరాలు ఇవ్వబడతాయి, మనల్ని నరకానికి తోస్తాడు. క్షయమైన వాటిని ఆ యొక్క శారీరక క్రియల యందు మనం విత్తినప్పుడు క్షయమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. ఏంటి ఆ క్షయమైన జీవితము? ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. కాబట్టి మనకేం కావాలనో మనమే చూసుకోవాలి. చాలాసార్లు మనము వి గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ థింగ్స్. లోకంలో ఉన్నాం కనుక లోకంలో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి, చుట్టుపక్కల మనుష్యుల్ని చూసి, చుట్టుపక్కల ఆలోచన ధోరణులను బట్టి చిన్నగా మనలో మారల్ కరప్షన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతకాలం పోయిన తర్వాత మనల్ని మనమే గుర్తుపట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఈ క్షయము అనేది ఒక్కసారితో జరగదు. ఎదుగుదల ఒక్కసారితో జరగదు. ఒక పుట్టిన పాప చిన్నగా ఎదుగుతూ ఉంటుంది, రోజు చూసే వాళ్ళకి ఎదుగుతున్నట్టుగా కనిపించదు. అలాగనే
మనతో కలిసి ఉన్న వాళ్ళకి ఒకరికొకరు ముసలి వాళ్ళు అయ్యామన్నట్టుగా కనపడం, రోజు చూసుకుంటూ ఉంటాం కనుక ఒక 5 ఏళ్ల తర్వాత చూసిన వాళ్ళు మనల్ని నువ్వు అలాగనున్నావు ఇలాగనున్నావు అంటారు. మన ముడతలు మనకు కనపడవు. కాబట్టి మనం చాలాసార్లు క్షయమయ్యేటువంటి జీవితానికి లోనయ్యేటువంటి వాళ్ళగా మనం ఉంటాం. ఎందుకని? శరీర క్రియల్లో ఉంటాం. ఆ శరీర క్రియల్లో ఏంటి? చాలాసార్లు చిన్నగా మన దర్శనాన్ని మర్చిపోతాం. ఆ తర్వాత దర్శనము అంటే లోక ఆలోచన ప్రకారంగా ఉన్న దర్శనము అనుకుంటాం. సంఘాల్లో యూజువల్లీ జరిగేది, సంఘం ఎప్పుడో దర్శనాన్ని కోల్పోతుంది. కాకపోతే దేవుడు కృపామయుడు గనక సంఘాన్ని అలా ఉంచుతాడు. కానీ చిన్నగా మనం నేర్చుకోవాల్సింది, మనకన్నా 60 ఏళ్ల క్రితం ఉన్నవాళ్ళు, వాళ్ళ ఎదుగుదల ఏంటి? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు? ఎందుకు వాళ్ళు 200 గజాలకే పరిమితం అయిపోయారు? ఎందుకు వాళ్ళు ఎదగలేదు అని మీరు కనుక గమనించుకున్నారు అనుకోండి, మనం ఆ మార్గంలో పోకూడదు అని మనకు అర్థమవుతుంది. కానీ మనము ఆ మార్గంలో గనక పోతూ ఉంటే జరిగేదేంటి? కూపస్థ మండుకాల్లాగే ఉంటాము. చిన్నగా ఇర్రెలవెంట్ అయిపోతాం. దీనికి అంతటికీ కూడా సమస్య ఏంటంటే, ఒకటి మనకు ఒక దర్శనం అనేది ఇచ్చి ఉంటే దర్శనాన్ని మర్చిపోతాం. ఒకవేళ లేదు అంటే దర్శనం ఉంది అనుకొని ఏదో చేస్తూ ఉంటాం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ దర్శనాలు పెట్టుకొని. మనకంటూ ఒక దర్శనం ఉండదు. కాబట్టి మనం అక్కడే ఉండిపోతాం. ఈ లోపల ఏమవుతుందంటే సహవాసాలు, సాంగత్యాలు, చెడు సహవాసాలు, చెడు సాంగత్యాలు స్టార్ట్ అవుతాయి. చెడు ఆలోచన ధోరణులు స్టార్ట్ అవుతాయి. ఆ చెడు ఆలోచన ధోరణుల్లో మనం ఉంటాం. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? చెడు సహవాసము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. కాబట్టి ఇది ఎంతైతే మన పిల్లలకు చెప్తామో అంతే మనము కూడా అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో మనకు సంఘముగా ఒక దర్శనము లేకపోతే, ఆ దర్శనం వైపున మనం పరిగెత్తుకుంటూ ఉండకపోతే చిన్నగా మనము ఇర్రెలవెంట్ అయిపోతాం, క్షయమైపోతాం. ఎందుకని? శరీర క్రియలు లోపలికి వచ్చేస్తాయి, ఆత్మక్రియలు తగ్గిపోతాయి, ఆత్మానుసారమైన క్రియలు తగ్గిపోతాయి. అది మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎంతో పెర్ఫార్మెన్స్ అనే మాటని సంఘంలో నుంచి తీసేయాలని నేను చూశాను 5-6 ఏళ్ళగా. మరలా నెక్స్ట్ వచ్చిన యవ్వనస్తుల్లో మళ్ళీ అదే బయటికి వస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. నిజమైన ఆత్మకార్యం ఏంటో బిడ్డలు అర్థం చేసుకోలేని పరిస్థితికి వస్తూ ఉంది. ఎందుకని? దానికి మనమే కారణం. ఒక మంచిదాన్ని చెడుదాన్ని తీసినప్పుడు దాని స్థానంలో మంచిదానిని మనం పెట్టకపోతే మళ్ళా చెడు ఇదే వస్తుంది. ఏదైతే కొన్ని రోజులుగా నేను పోరాడుతూ ఉన్నానో మరలా దాన్నే నేను చూస్తూ ఉన్నాను. అందుకని ఒక్కొక్కసారి నేను బలహీనమవుతానన్నమాట. విఫలమవుతున్నాను అనేది. ఎందుకు అని చూస్తే మనకు దర్శనం లేదు, ఏం చేయాలనో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఏమి విత్తాలనో తెలియదు. దేవుడు వాక్యంలో చెప్పిన దాన్ని బట్టి సంఘంలోకి వనరులు వస్తున్నాయి గనక మనము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. కానీ నిజమైన విత్తనాలు, సరైన విత్తనాలు పడట్లేదు. ఆ సరైన విత్తనాలు పడడం లేదు అని మనకు ఎట్లా అర్థమవుతుందంటే, మన తర్వాత యవ్వనస్తులు మాట్లాడే మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది, మన కుమారులు కుమార్తెలు మాట్లాడే మాటని బట్టి మనకు అర్థమవుతుంది. మరలా మనము చేసేటువంటి పనుల ద్వారా ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో మరలా నెక్స్ట్ ఆ పిల్లల్ని చెయ్యొద్దు అని చెప్పలేం. ఏవేవైతే చేయకూడదు అని మనం అనుకున్నామో వాటినన్నిటిని మనం చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ మరలా వాళ్ళకి ఇది వద్దు అని చెప్పలేం. మనం అదే కల్చర్లో మళ్ళీ నడుస్తూ ఉన్నాం. అదే కల్చర్లో వాళ్ళని నడవద్దు అని రేపు చెప్పలేవు. వాళ్ళు ఎదురు మనల్ని అడుగుతారు, నీ దానికైతే నువ్వు చేసుకుంటావా, నా దానికి చేయవా అని అడుగుతాడు. మీకైతే సరి అనిపిస్తుంది, మాకైతే సరికాదా అని అడుగుతారు. ఎంతో కాలం లేదది. కాబట్టి మనము వేసేటువంటి విత్తనాలు, ఏ పంట వేస్తామో ఆ పంటనే కోస్తాం. మనం మైమరిచిపోయి, దేవుని కార్యం మర్చిపోయి
దేవుని యొక్క దర్శనం మర్చిపోయి మనం బిజీ అయిపోయామనుకోండి, మన నెక్స్ట్ తరానికి 200 గజాలు మిగుస్తాం. దాంట్లో దేవుడు ఉండడు, దేవుని ఆత్మకార్యాలు ఉండవు. ఎందుకంటే శరీర క్రియల్ని మనం ఆల్రెడీ ప్రోత్సహించి ఉన్నాం. కాబట్టి మనము శరీర క్రియలు చేస్తూ ఉండగా మన బిడ్డలు ఇంకోటి చేస్తారని ఆశించేదానికి ఏమీ లేదు. ఎందుకంటే వారు మనల్ని గమనిస్తూ ఉన్నారు 24 గంటలు. మనం చేసే పనులు చూస్తున్నారు. మన దర్శనం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దర్శనమే వాళ్ళు కలిగి ఉంటారు. ఆ తర్వాత బాధపడడం ఎందుకు? ఒక్కసారి 60 ఏళ్ల వెనకుండే సంఘాలకు వెళ్ళండి, 50 ఏళ్ల వెనకుండే సంఘాలకు వెళ్ళండి. అవి ఎక్కడున్నాయో చూడండి, అవి ఏ విధంగా నడుపుకుంటున్నారో చూడండి, వారి పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూడండి, ఏం జరుగుతుందో చూడండి. మనం కనుక మనల్ని మనం సరి చేసుకోకపోతే అదే ఇక్కడ కూడా జరగబోతుంది. దానికి మనం అందరము కారకులము. ఒకరు కాదు, అది ఒక ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని మనం అరికట్టకపోతే అది శరీర క్రియలు. ఆ శరీర క్రియలు ఎందుకంటే నేను చాలా బాధ కలుగుతుంది. పెర్ఫార్మెన్స్ అనే మాట మళ్ళా వస్తూ ఉంది బయటికి. చర్చ్ ఈజ్ నాట్ ఎ పెర్ఫార్మింగ్ ప్లేస్. చర్చిలో పెర్ఫార్మెన్సులు చేయం. చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి దయచేసి గమనించుకోండి, మనం ఎక్కడికి పోతున్నామో, మనం ఏం విత్తుతున్నామో, దానివల్ల ఏం జరగబోతుంది అని. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. పేషెన్స్ కావాలా. అలయక విసుగక అంటే ఏంటి? ఫలము రేపంతట రేపు రాదు. బిడ్డ పుట్టడానికి 9 నెలలు పడుతుంది. అలాగనే ఒక బిడ్డ ఎదిగి ఒక దీనికి రావడానికి మ్యామల్స్లో మనము మనుషులకి అన్నిట్లోకి లేట్ అట. అంటే ఏంటి? బిడ్డ ఎదగడము, యవన ప్రాయంలోకి రావడము. ఎందుకని మన ఆయుష్ 100 ఏళ్ళు అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది. అట్లా ఇంకొన్నిటిని చూస్తే చాలా త్వరగానే వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. విత్తేటువంటి సమయం వేరు, పంట కోసేటువంటి సమయం వేరు. విత్తేటువంటి సమయంలో ఆల్రెడీ పంట కోస్తున్న వాళ్ళలాగా మనం బిహేవ్ చేసామనుకోండి, విత్తేటువంటి సమయంలో ఆల్రెడీ పంట కోస్తున్న వాళ్ళలాగా బిహేవ్ చేసామనుకోండి, ఆయన కోత కోస్తాడు. విత్తే సమయంలో ఎలాగనైతే ఒక దర్శనానికి వెళ్ళడానికి మనం ఆ డిగ్రీ స్ట్రైట్ లైన్ ఉండాలనో 0.5 degrees పక్కకి వెళ్తే అది ఎక్కడికి వెళ్తుందో, అలాగనే దిశానిర్దేశము సరిగ్గా లేకపోతే మరలా ఏమీ బాధపడవలసిన అవసరమూ లేదు. దానికి మరలా మనము నాటిన విత్తనాలే అని గుర్తుపెట్టుకోండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఇట్ విల్ టేక్ టైం, బట్ యూ హ్యావ్ టు బి పేషెంట్. యూ హ్యావ్ టు సో ద రైట్ సీడ్. రైట్ సీడ్ వేయలేదు అనుకో, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజెస్ ఎయిదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ చర్చ్. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండడమే ఇంకంతే. ఆ ఫ్లో ఎక్కడికి తీసుకెళ్తుందో అన్నది ఇంకొక 50 ఏళ్ల క్రితం ఉన్న చర్చను చూడండి, అంతే. ఫ్లోలో ఉండిపోతాం. ఆ ఫ్లో ఎక్కడికి తీసుకెళ్తుందని అర్థమయ్యేది ఎట్లా? వాటిని పోయి చూడండి, వాటిలో ఏం తగులు ఉన్నాయో చూడండి, వాటిలో ఏ విధంగా ఒకరికొకరు చెక్కలు పెట్టుకుంటారో చూడండి, ఏ విధంగా వారి యవనస్తులు ఏ విధంగా అయిపోయారో చూసుకోండి, ఏ విధంగా వారు ఆచారపరమైన క్రైస్తవత్వంలోకి వెళ్ళిపోయారో చూసుకోండి. అందుకని అవి ఆచారపరమైన క్రైస్తవత్వంలో ఉంటున్నాయి కనుక ఈరోజు పెద్ద పెద్ద సేవలు వేరేవి పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడేమీ లేదు అని బయటికి వెళ్ళిపోతారు, ఇక్కడికి ఏమీ లేదు అని బయటికి వెళ్ళిపోతారు. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరకిన కలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేయడం. అందరికీ మేలు చేయంటున్నాడు, ఎస్పెషల్లీ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రిస్టియన్స్కి ఇంకా చేయి.
నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములలో రాయచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగుపడవగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. హిస్టారికల్గా వాళ్ళ మీద సున్నతి అనేది రుద్దుతున్నారు కనుక వాళ్ళు ఏం లేదయ్యా, వాళ్ళ పార్టీలోకి వేసుకోవడానికి మీకు వేస్తున్నారు అంతే. అంటే ఒక పని చేసావనుకో నువ్వు వాళ్ళ వర్గంలోకి వెళ్తావు, ఒక పని చేసావనుకో వాళ్ళ స్ట్రెంగ్త్లోకి వెళ్తావు, మావాడు అనే దానికి చేస్తున్నారు తప్పితే దానిలో ఏ ప్రయోజనము లేదు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. చెప్పే మాటలు చెప్పేదానికే కానీ వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ మార్గమే వాళ్ళది. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి సున్నతి కలుగుతుందో వాళ్ళు తమ వర్గంలోకి వస్తారు, నా పార్టీలో మనుషులు అని చూపించుకోవడానికి. అలాగనే మనం కూడా చాలాసార్లు స్ట్రెంగ్త్ చూపించుకుంటుంటాం కదా. ఆదివారం వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఎక్కువ మంది నిలబడితే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎవరు పాడుతున్నారు, ఎవరు పాడరు, ఏం జరుగుతుంది లేదు. మనుషులు అక్కడ నిలబడినప్పుడు మన బిడ్డలు నిలబడుతున్నారని మనకు ఆనందం. అబ్బా నేను చర్చి నిలబెట్టినందువలన మన వాళ్ళందరూ వచ్చి నిలబడుతున్నారని మనం ఆనందించడం అంతే కదా. ఇంటికి పోతే మన బిడ్డల పరిస్థితి ఏంటో తెలుసు, ఆత్మీయ స్థితి. మనం దీనికి వెళ్తున్నారో మన సమస్యలు అలాగే ఉన్నాయి. నెంబర్స్ గేమ్. ఏమన్నా ప్రయోజనమా? ఏ ప్రయోజనము లేదు. తాము మీ శరీర విషయమందు అతిశయించి నిమిత్తము మిమ్మల్ని సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక. ఆల్ అవర్ చర్చ్ గేమ్ ఈజ్ టు షో స్ట్రెంగ్త్, టు షో నెంబర్స్, టు షో దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. బట్ విల్ గాడ్ బీ హ్యాపీ? దేవునికి ఇష్టలమా? తగ్గింపు లేకుండా దేవునికి ఇష్టలమవుతామా? దేవుణ్ణి నిజమైన ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా మన మంచి బట్టలతో ఆయన తృప్తిపరచగలమా? మన మంచి అలంకరణలతో ఆయన తృప్తిపరచగలమా? 6 దినాలు మన జీవితం సరిగ్గా లేకుండా 7వ దినం ఇక్కడ వచ్చి పాట పాడితే మనం దేవుడు ఆనందిస్తాడా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ నందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఇఫ్ ఐ హ్యావ్ టు బోస్ట్ అబౌట్ ఎనీథింగ్, ఐ విల్ బోస్ట్ అబౌట్ క్రైస్ట్. ఇంకా దేని యందు నేను అతిశయ పడను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నా యందు జీవించుచున్నవాడు క్రీస్తే అంటారు. ఒక రోజులో అయిపోతుందా? కాదు. నేను అయిపోయి ఉన్నాను, ఆల్రెడీ మాట్లాడుతున్నానంటే, నేను మీతో మాట్లాడుతున్నానంటే మీరు కాలేదని నేను ఎద్దేవా చేస్తున్నానా, ఖండిస్తున్నానా? ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. కానీ ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఆ మార్గంలో మనం నడుచుకోకపోతే ఏమవుతుంది? యాక్టివిటీస్ అప్పుడు, డిస్కో లైట్లప్పుడు ఏమవుతుంది? పెళ్లి సమయంలో ఏమవుతుంది? ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మనకు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. హడావిడి. ఇంటికి వచ్చి పెళ్ళి అయిన తర్వాత వచ్చి ఆలోచించుకున్న 3 రోజుల తర్వాతే అర్థమయ్యేది. ఆ టైంలో మనకేమీ అర్థం కాదు. హడావిడిలో మనకేమీ అర్థం కాదు. ఎవరికి వాళ్ళం మనం ఏదో చేసేసామనుకుంటాం, ఎవరికి వాళ్ళం మనము దేవుడిని గణపరిచేసామనుకుంటాం. ఆఖరికి చూసిందేంటి, చేసిందేంటి? మనల్ని మనము గణపరచుకోవడమే. మన డ్రెస్సుల ద్వారా, మన చీరల ద్వారా, మన దీని ద్వారా మనల్ని మనం గణపరుచుకొని అబ్బబ్బబ్బబ్బా దేవుడు గణపరచబడ్డాడు అని మనము ఆనందిస్తాం. దేవుడు తృప్తి పడతాడా? మనం చేసే ఒక్క దాని వల్లనైనా దేవుడు తృప్తి పడతాడా? నాకైతే నమ్మకం లేదు. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు
పొందకపోవుట యందు ఏమీయో లేదు. నీలో కొత్త సృష్టి జరిగిందా? పాత సృష్టికి మళ్ళా వెళ్ళిపోతున్నావా? కొత్త సృష్టి జరిగిందా, లేకపోతే కొత్తదనంతో వేసుకొని మనం పాత దీనిలోకి వెళ్ళిపోతున్నామా? సున్నతి యందు ఏమీ లేదు, పాట పాడేవాడు యందు ఏమీ లేదు, పాట పాడకపోవటం యందు ఏమీ లేదు, పెద్దగా ఉన్న ఎడల ఏమీ లేదు, పెద్దగా లేని ఎడల ఏమీ లేదు, కొయర్లో ఉన్న ఎడల ఏమీ లేదు, కొయర్లో లేకపోయిన ఎడల ఏమీ లేదు. నీవు నూతన సృష్టి అయితేనే దానిలో ఉన్నదానికి ప్రయోజనం, లేకపోతే ఏమీ లేదు, ఏమీ లేదు. మిగతావన్నీ కూడా షో బిజినెస్ అంతే, షో బిజ్. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, నా మాటలు నొప్పించబడి ఉండొచ్చు కానీ ఏమంటున్నాడు? ఈ మాటల చొప్పున, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా వారిని ఏమంటాడు? దేవుని ఇజ్రాయిలునకు సమాధానము కృపయో కలుగునుగాక. ఎంతమంది వచ్చి మనం సమయానికి పరిగెత్తి ప్రభు బల తీసుకున్నా, ఎంత పరిగెత్తి వచ్చి మనం ఆశీర్వాదం కొరకు వచ్చినా, 10కే వచ్చి 12:30 వరకు కూర్చున్నా ఏ ప్రయోజనమో ఉండదు. మనలో మార్పు లేకుండా దేవుని ఆశీర్వాదాలు ఆశించడంలో మూర్ఖత్వమే. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానము కృపయో కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరము మీద ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుకి తెలుసు, ఆల్రెడీ అతను అక్కడ సిలువ వేస్తున్నారు, ఆ యొక్క సున్నతి ధర్మశాస్త్రం వాటిని అంతా వెంబడిస్తూ. కాబట్టి ఏమంటున్నాడంటే, ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు తన ముద్రలు ఏంటి. సమయం అయిపోయింది కనుక మళ్ళా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8 అనుకుంటాను, 8లోను 9లోను, 1 కొరింథీ 11 అనుకుంటాను. అదే ముమ్మార్లు 40కి తక్కువ దెబ్బలు తింటిని, ఎన్నోసార్లు నేను ఓడ, చలి కనుక ఎండ కనుక, వాటిలో అంతా ఏంటన్నాడు? నా మీద ముద్రలు అంటున్నాడు. నా మీద ముద్రలు అంటే నేను దేవుని కొరకు చేసిన కార్యము వలన నా మీద పడిన ముద్రలు నా మీద ఉన్నాయి గనక ఈ సున్నతి అనే ముద్ర గురించి నేను ఆలోచించాను. ఎందుకని? ఈయన కూడా సున్నతి తీసుకున్నవాడే. కానీ ఏమంటున్నా అంటే, వాళ్ళందరూ సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకున్నది ఏంటి ఆధిక్యత? ఆ ముద్రలన్నింటినీ కాక క్రీస్తు అనేటువంటి సున్నతిని నేను తీసుకున్నాను. ఆత్మానుసారంగా అయినా హృదయానుసారమైన సున్నతి. నెక్స్ట్ ఏమంటున్నాడు? క్రీస్తు కొరకు నేను శ్రమ పడినందువల్ల నా మీద ఏ దెబ్బలైతే పడినాయో, ఏ అవమానాలు అయితే పడినాయో అవి నాకు నిజమైన చిహ్నాలు, ముద్రలు అంటున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. మనలో మార్పులు తెచ్చుకొని దేవునికి ఇష్టలుగా ఉంటే, దర్శనము కలిగిన వారై సరైన మార్గంలో ముందుకు వెళ్తూ మన పిల్లల్ని, మన నెక్స్ట్ తరము వారికి మంచి నమూనాగా దిశానిర్దేశం ఇచ్చే వారముగా మనం వెళ్తే ఆశీర్వదింపబడతాం. లేకున్న ఎడల మనం ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్లో ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళడం లేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. దానికి సదృశ్యమే మనకన్నా ముందు పోయిన క్రైస్తవ ప్రజలు, మనకన్నా ముందు కట్టుకున్న సంఘాలు, మనకన్నా ముందు హెచ్చించుకున్నవారు. వారి మార్గంలో మనం పోక దర్శనము కలిగి మనల్ని, మన పిల్లల్ని, మన నెక్స్ట్ తరాన్ని సరి అయిన నమూనాగా ఉంచుకుంటే ఆశీర్వాదాలు మన భవిష్యత్ తరాలకు సంక్రమిస్తాయి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము విత్తబడిన వాక్యము మరి ప్రభు ఫలించగలిగినట్లుగా చూడు. నీ కృపా కనికరము మా మీద ఉంచి నీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని, మా సంఘమునకు నాయన మంచి దిశానిర్దేశము దయచేసి నాయన నీ ఘనత కొరకు, మహిమ కొరకు క్రమముగా ఆత్మకార్యములు చేసుకుంటూ నాయన నీ ద్వారా దీవించబడేటువంటి సంఘముగా కావడానికి నీ కృప చూపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
అందరూ నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము మహిమ నీదే, నిరంతరము నీవే తండ్రి. పరలోకమందున్న దేవుని యొక్క కృప, క్రీస్తు యొక్క కృప, ఆత్మ యొక్క ఆశీర్వాదము, త్రియేక దేవుని ఆశీర్వాదము కూడిన ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలండి.